వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ భరత్ చారిక్. దిస్ శాశ్వతంగా వాడు ఇంకా కూర్చొని పండుకుండు. ఇక వాడు కూడా తెలుసుగా, రీసెంట్ గా అయితే ఒక రీల్ అయితే పెట్టాను మీకు అందరికి ఇన్స్టాలో. కావాలంటే నేను ఇన్స్టా బయోలో యూట్యూబ్ ఉంటుంది, యూట్యూబ్ షార్ట్లలో కూడా చూడుర్రి. ఆ రోజు ఏదో మేము జస్ట్ ఫర్ ఫన్ చేసినాము, మీరు అట్లా సీరియస్ తీసుకోకండి. మేమేం అంత అవుట్ ఆఫ్ జోన్ కాలేడు. ఏదో ఇంకో ఈడ హాయ్ ప్రణయ్ ఫస్ట్ వీన్ డ్రైవింగ్ లో కార్ నడుపుతున్నాం. అయితే ఈరోజు అయితే మేమైతే మా ఒక బర్త్డేకి అయితే వెళ్తున్నాము. అది ఇక మళ్ళీ వచ్చేసారి అయితే చేసుకో మా బర్త్డే అంటే ఇయర్ ఒక్కోసారి చేసుకుంటాం ఇక్కడ మేము. అందుకనే ఈ నైట్ 12కి వెళ్తున్నాము. అంటే ఇంకా 12 కాదు, ఇంకా 10 minutes ఉంది. ఇక మా ఫ్రెండ్ జగదీష్ ఇంకా వాళ్ళంతా కేక్ కోసం ఆగిర్రు. ఇక మా అప్పటివరకు నేనైతే మన వాళ్ళని పికప్ చేసుకుని కుక్క బ్రో ఆడేమనుకుని తెలుసా, నన్ను అనుకోడు. అలా చీమ్స్ చాలా ఎంజాయ్ చేస్తుంటది. కొడుతున్నావురా దగ్గరకు రా, అని గుద్దేవురా. ప్రణయ్ గాడేరా స్పెషల్ డ్రైవింగ్ స్కిల్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అరే స్ట్రైట్ గానే పోనీరా. స్ట్రైట్ ఎందుకు? వాడు ఉన్న చెంపాపేట బాలపూర్లో లేడు. సారీ నేను యూటర్న్ చేద్దాం అనుకున్నా. రేపటి కోసం రేపు ఒక 12కి ఒక 11 అంటే 1 hour లేట్ తీసుకుంటాం రా మేము. హైదరాబాద్ అంటే ఎట్లుంటుంది తెలుసు కదా, 10 నిమిషాలు అంటే గంట చేస్తాం అట్లుంటది. అందుకని నీకు 11 కాకపోతే మేము 12 చెప్తున్నాం. అట్లా జగ్గు ఇంటర్వ్యూ చేయలేం కదా. హాయ్ జగ్గు. హాయ్, హౌ ఆర్ యు? ఏదో అలా అదే ఉంటే అక్కడ ఇక్కడ ఉండాలరా. ఏదో అలా కాదు కాదు. ఎంతైనా 30 lakhs అనే కదా. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నేను చెప్పడం అవసరం లేదు. రాడొక్కడు చాలు నాశనం చేయడానికి. చూపిద్దాము. ఏం చూపిస్తావు? పెళ్లి చూపులు. ఏం చూపిస్తావు? పెళ్లి చూపులు. అరే ఆడు ఏదో ఒకసారి సంతోషాడు ఇట్లా చెప్పి పోయిండ్రు. నా కథ అని చంపుతురు కదా డైలీ. అదే 30 అని సిగ్గైతుంది అంటారు. అప్పుడే సిగ్గారా కరెక్టే అవుతురా మనోడికి అయితే. గైస్ నేను అసలు మనోడు డ్రైవింగ్ జర అట్లా వచ్చు. ఒకసారి నా కార్ని అంటే ఇచ్చిన అడగలే నిన్ను వాడేచ్చిండు ఫ్రెండ్స్. ఇదంతా ట్రిప్ చేస్తాడు, ఇదంతా తీసి పడేస్తాడు. నేను చెప్పిందంతా తీసి పడేస్తాడు. నేను అట్లేం తీయను రా. పెడతా అట్లేం లేదురా. సబ్స్క్రైబర్స్ రా, నా సబ్స్క్రైబర్ రూమ్ వినే ఉన్నా కామెంట్ రూమ్ లో నా ప్రతి ఒక్క వీడియో మీరు చూసినట్టయితే నా డయర్ ఫ్యాన్ ఉన్నాడు వినయ్ కుమార్. పేడ్ ప్రమోషన్స్ ఏం కాదు, మన వీడియోస్ అంటే చాలా ఇష్టం కాబట్టి అన్ని ప్రతి ఒక్కటి కామెంట్ పెడతారు. కానీ వీళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచో 5-6 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. కానీ ఈ కొడుకులు ఒక కమెంట్ పెట్టరు, ఒక లైక్ కూడా కొట్టారు. అదంతా ఆన్ స్పాట్ ఛాలెంజ్. నీ పక్కన ఫస్ట్ వీడియోకి ఇప్పుడు రీసెంట్ వీడియోకి లైక్ ఉందో లేదా నీ పక్కన ఉన్నాడు. కొట్టినా బ్రో? కొట్టలేదా? మర్చిపోయింట బహుశా. అరే నువ్వెందుకు కొట్టావురా? ఆ వీడియోలో సాయన్న కూడా ఉండరా. చెప్పులు చెప్పులు మస్తు వేసుకున్నాడు. అదంతా 2 టాపిక్లని ఒక టాపిక్ చేసేసరికి అట్లా వచ్చింది మీకు. అవునా? అరే చేసేసరికి ఎడిటింగ్ లో బాగా కొంచెం పర్ఫెక్ట్ అయింది కాబట్టి అట్లా అది ఎడిట్ చేసిరా. ఒరిజినల్ వీడియో అని అందరు తెలుసు. ఇంకోటి ఏం తెలుసారా, అది మేమేమైనా స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ కూడా కాదురా. ఒరిజినల్ స్క్రిప్ట్ కాదు జెన్యూన్. బట్ 2 టాపిక్లని ఒక టాపిక్ అయింది అంతే. అది మళ్ళీ ఎందుకు అట్లా వేసుకున్నావు? వేసుకోలేదు. చూసిరా గైస్, మన బ్లాగ్స్ అంటే ఏవి స్క్రిప్టెడ్ ఉండవు. అన్ని మెల్లగా రగ్గుంటారా. కనిపించలే బ్రో లైటింగ్ కి. అరే లైట్ల షాప్ మొత్తం ముందరే పెట్టిండు నీకు. నువ్వు మళ్ళీ ఎట్లా కనబడరా నీకు? నీలాగా ఇట్లా చూడలే నేను. కనిపిస్తుంది. పేరేం రాపిస్తావు? సరే సరే ఏదో ఒక పేరు అయితే రాపిరా.
నితిన్ యాదవ్ అనో ఏదో ఒక ట్రాఫిక్ చేసి పాపం చచ్చిపోతున్నాడు. నలవుల నితిన్ రెడ్డిని ఏకంగా నలవుల నితిన్ యాదవ్ చేసినావు కదా పోయి పాపాత్ముడా వద్దురా నువ్వు ఫస్ట్ నువ్వు ఏదో ఒక ట్రాఫిక్ వస్తున్నా నేను నితిన్ యాదవ్ అని రాపి ఏం కాదు దా 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 अपन लोकल है ओए करतुंद रादी बाय बाय अपन लोकल है करते इंजेक्शन रादी వచ్చి 14 ఇంజెక్షన్లు గవర్నమెంట్ హాస్పిటల్ పడకబెట్ కింద ఒకటి ఉంది ఆల్రెడీ రూమ్ కింద సాయనకు టార్గెట్ పెడుతుందండి సాయన పొద్దుగాల చూడగానే పరిచయం అయ్యా నేను అది ఆ సాయన ఇందాక అది అంటుంటే ఏమంటాడు సార్ మా ఇంద్ర అట్లా వేస్తున్నావు నువ్వు ఒకరే వచ్చింది వాళ్ళు ఒకరు పోయింది ఏమంటా ఇప్పు అది అని నన్ను మీద సీరియస్ అవుతుండవు పోనీరా పోరాడు ఇంకా ఇంకెన్ని రోజులు రా మహా అంటే ఒక 2 నెలలు సీరియస్ అవుతుంది తర్వాత 2 నెలలు కాదు 10 రోజులనే ఉండండి నీకు అర్థమైతే సర్ప్రైజ్ ఇంకో సర్ప్రైజ్ ఉంది నీకు ఏముందేమో అది 20 కాదు సాయన మంచోడు రిపోర్ట్ చేసి రిపోర్టా వీడియో ఉంది అరే ఫస్ట్ నెక్స్ట్ ఇంకో ఇప్పుడు మార్నింగ్ యాజ్ ఇట్ ఇంతకంటే బిఫోర్ బ్లాగ్ లో నేను మొత్తం ఉంటుంది చూడరా గుర్తుపెట్టుకో నాది రిపోర్ట్ కొడతావుగా రూట్ చెప్పు నీకు రూట్ అరే నేను ఒక రూట్ చెప్పాలి ఎవరు నువ్వే నేను ఎప్పుడన్నా అరే అదే అమ్మాయిలకైతే మాత్రం రూట్లు ఇట్లా రూట్ ఆటోమేటిక్ వస్తాయి ఇదంతా చిన్నప్పుడు సాగర్ రింగ్ రోడ్ అన్ని వస్తాయి ఫ్లైఓవర్లు షేడ్ అని అరే నువ్వు దానికి కుదేవరా కార్ నేను కుద్దని తెలుసా రోడ్ కూడా చూపెట్టరా జరా రోడ్ కనబడుతుంది రానికి ప్రణయానికి డాష్ బోర్డ్ మొత్తం కనిపిస్తుంది ప్రణయ్ అందగాడు ఎట్లుండదు సాయన కన్నా బ్రో స్ట్రేటా సాయన అవసరం లేదురా సాయన రీల్ పెడితే ఏందనుకున్నా 1.2 అదే అంటుండు అరే మొత్తం టాప్ 3 వీడియోస్ నావే ఉన్నా వైరల్ అవుతున్నాయి మొత్తం చారీ లేపుతుంది నేను లేకుంటే చారీ ఏమైతే అరే వాడు నన్ను లేపుడు కాదు నేను కన్సల్టెన్సీని ప్రమోట్ చేస్తున్నా ఇంకా గుర్తుపెట్టుకో ముందర లెఫ్ట్ తీసుకో మంచి డ్రైవర్ ని పట్టుకొని వచ్చినాం మనం ఏమో నా డ్రైవింగ్ తప్పు కాదు మీ తప్పది లొకేషన్ తప్పు చెప్పుకుంటా మీరు అరే ఇంకా అన్ని తెలుసు అన్నారు షోగాడు వాడైతే ఎన్నుకున్నాడు అన్ని తెలిసి అంటాడు చెప్పబట్టి లెఫ్ట్ కొట్టు స్ట్రేట్ పోయి రైట్ తీసుకో మెయిన్ రోడ్ వెళ్ళి పోతే ఐపీ ఆర్టీసీ కాల్ చేస్తారు చూసిరా ఫ్రెండ్స్ ఏం చేయాలి బండి అయిపోయేటట్టుంది అయిపోదు అరే నాది డీజిల్ బండి రా ఇన్ని రోజులు ఎక్కేది నేను 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అది డీజిల్ హ్యాపీ ఉందా ప్రణయ్ అంటే ఇప్పుడు వన్ ఏమంటున్నావు నాకు కూడా తెలీదు ఎవరిని అంటున్నావు ప్రణయ్ నాకు అర్థమైతే నన్ను పొగుడుతున్నావా లేకపోతే జగ్గాని పొగుడుతున్నావా ఇప్పుడు 2 నిమిషాలు ఆగు 2-3 వస్తారు ఇంతసేపు లేడు ఇంతసేపు మిగిలిన అంటాడు వాళ్ళతో ఉంటుంది పెద్దన్న ఇంకోటి ఉంటాను ఒకటి అరగా దాని గురించి అయితే వేస్ట్ ఆఫ్ జోన్ అది కానీ ఇద్దరు ఒకటే ఫ్రెండ్స్ కాపీ పేస్ట్ నేను ఏది పెడితే అది తీసుకుపోయాడు కాపీ కొట్టి మళ్ళీ పేస్ట్ కొడతాడు అది అటు ఇద్దరు ఒక దాంట్లో పెడతారు మళ్ళీ ఒక దాంట్లో ఎట్లా పెడతాం రా అదే అరే లిటరలీ ఆల్రెడీ లిటరల్ ఓవని చెప్తున్నా నేను పెట్టిన వీడియో తర్వాత వాళ్ళు అన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాడు ఇక నేను వానికి ఇక రిపోర్ట్ కొడదామని చూస్తున్నా కానీ ఇక పోనీ బతకని పోరాడు అని వదిలేస్తున్నాను మళ్ళీ వచ్చి గొల్లి ఏడుస్తాడు అంత మంచి ఏది లేదు సాయన తెలుసు చెప్పమను పెట్రోల్ బంక్ పక్కన సాయనకి మందమల్లమ్మ పానీపూరి ఐస్ క్రీమ్ బాక్స్ క్రికెట్ అది తెలుసు ఇదే లెఫ్ట్ లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగి చూడు తప్పురా తప్పు తీసుకొచ్చింది సాయన ఇప్పుడు మొత్తం చెప్పమంట రాని ముందరకు పోయి రైట్ తిరగాలి అపార్ట్మెంట్ల కాడ డీటెయిల్ ఉంటుంది ఏ చిండు అరే నువ్వు చింటూ అని అరే అరే నీదేం డ్రైవింగ్ స్కిల్స్ రా చెప్పు ఏదో చెప్పరా చెప్పు నువ్వు తెలియదంట అది ఏమన్నాడు రా తెలుసు అన్నాడు ఇంతసేపు ఇంతసేపు అట్లా ఎట్లా పడుతుంది వాడు అట్లా కొట్టిండు బ్రేక్ మరి అంతగానే కొట్టలేదు నువ్వు అది కాదు అంతా లీట్ గాని నువ్వు చింటూ అని ఎవరిని అంటున్నావు కుక్కని అంటున్నావు నా కుక్క చస్తుండే నువ్వు కుక్కని అన్నావా లేకపోతే ఇంకా సాయన అంటున్నావా లొకేషన్ ఏంటో చూడు ఫస్ట్ అడ్రస్ పెట్టు
యూటర్న్ తీసుకో చెప్తా ఇలాంటి రైట్ కొట్ నాకు తెలుసు రైట్ కొట్ అరే చెంపపే ఇంకా గల్లే రైటు నేనేదన్నా ఇంకా గల్లే రైట్ రా అంటే మీరు అట్లే వచ్చారు. అరే ఇంకా గల్లీ కూడా కాదు మనం ఇక్కడ ఈ పెట్రోల్ కాడ మళ్ళీ ముందల శ్రీ రోహిణి హాస్పిటల్ అని ఉంటుంది. ఏంటిది శ్రీ రోహిణి హాస్పిటల్. ఆ హాస్పిటల్ పక్కన గల్లీ అరే అగో ఆడ ఈడేమో రోహిణి హాస్పిటల్ అంటే రోహిణి ఎవరు అని అడుగుతావు ఏంద్రా జగ్గు? నేను అడగలేదు రాడు చెప్పిండు. ఒక 6 నెలల్లో పెళ్లి అవుతుందిరా నీకు. జగ్గు ఇవన్నీ నువ్వు చాలా మంచిగా ఉండాలి జగ్గు, మంచిగా డీసెంట్ బిహేవ్ చేయరా. ఏంద్రా ఇది అనుకున్నా మీరు చేసేటట్టు ఉన్నారా? పెళ్లి సంబంధాలు వస్తాయి జగ్గు నీకు. ఏంటి లెఫ్ట్ చూడు, ఇదే లెఫ్ట్ అంటే ఇట్లా రావాలని తెలియదు నాకు. ఇట్లా తీసుకొని అగో అట్లా రావాలని తెలియదు. మెయిన్ రోడ్ మీకు వెళ్ళి సాయన చెప్తాడు. ముందర మనోళ్ళు ఉన్నారు చూడండి బర్రే గ్యాప్ లో ఉన్నాడు మనోడు. హ్యాపీ బర్త్డే. అరే అది కాదు నిన్న గ్యాప్ ఈ రోజు గ్యాప్ ఏంద్రీ ఇది? చదువురా ఇడేముంది? లవ్ యువర్ ప్రపోజల్ లీవ్ యువర్ ప్రపోజల్. అరే లవ్ కి లీవ్ కి తేడా తెలియనోడా కట్ చేయి. అరే కేక్ వేరే కేక్ తీసుకొచ్చిరేంద్రా? నాది కాదురా ఒకటే కదా చిరునవ్వు ఎందుకు అరే నేను సుతిల్ బాంబులు తెద్దాం అనుకో మర్చిపోయినరా. అరే నీ బర్త్డే అంటే అందరు తెలియాలి కదా. పిలవాలన్నా ఇంకో బొమ్మడిని ఫోన్ చేసి నితిన్ ఇంకో బొమ్మని పిలవాలన్నా ఫోన్ చేసి. పాలదందల నితిన్ ఏమో అంటుర్రా పాలదంద అంట. అరే మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టేంద్రా? అగ్గిపెట్ట మచ్చ అనుకున్నావరా నువ్వు? తేజ మంచిగా అడుగుతాడు. అరే ఇంకో నీ అనుకుంటు చూడు తేజ డోర్ కొట్టాడు హ్యాపీ బర్త్డే కేక్ షాకియా వారా నాదరా బర్త్డే హ్యాపీ బర్త్డే టు చిన్నపిల్లగాడు అరై 5 ఏళ్ళు అయినా ఇప్పుడు ఎందుకు కుట్టినవురా? 24 ఏళ్ళు వచ్చినాయిరా నితిన్ యాదవ్. ఏ నీది ఎట్లుంటది? నీ పని అయిపోయిందిరా నాకు తెలుసు. పెట్టరా ఓసారి నీకు పెట్టాలేమోగా మర్చిపోయినా. నా మొట్టలో వేస్తాం మీరే ఉండండి, నేనేం మార్చుకో దెంగేస్తాను. ఓకే అదా నీకు అది పెట్టా ఇదే పెడతా. అరే అది వద్దురా దీన్ని సరే ఇదే యాదవ్ ఉందంటే అదే కావాలంటే ఇంటికి ఫోటో తీరు రోడ్డనా? ఏం పెడతావురా? వస్తుంది కొంచెం. అరే ఇంకా వినోద్ తీసుకున్నావు కదా ఫొటోస్. ఒకటే స్టోరీ ఇద్దరు కాపీ కొడతారు. అరే నా ఇజ్జత్ దియకుర్రా. నేను కాపీ కొట్టా వాడు నాది కాపీ కొడతాడు దానికి ఓకే. ఇప్పుడు ఫస్ట్ బ్లాగర్ పక్క పోయి కాపీ కొట్టా రిజల్ట్ అయితే 0.
బ్లాగర్ పక్క పోయి ఆడుకో. కాపీ కొట్టిన రిజల్ట్ అయితే జీరోనే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా రే 1 మిలియన్ కూడా కాదురా 1.2 మిలియన్ 1.2 మిలియన్ 60 సరే అది వదిలిపెట్టురి 60 అది కాదు ఒక్క నిమిషం అంతదు మీకు దావత్ కావాలన్నా వద్దా మిలియన్ వ్యూస్ అరే నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. అరే జాన్ 26 రిపబ్లిక్ డే దాని తర్వాత ఇస్తా. అరే జాన్ 30 బర్త్డే దావత్ ఇస్తా అని చెప్తే చాలు. ఈడా అన్నది మీరు ఇతని చూడండి. మంచి పని ఏదో తెలుసా చారి ఇంకో ఇదిరా మాస్క్ పెట్టుకొని ఉంటున్నావు చూడు, అది ఇప్పుడు మేము కూడా పెట్టుకోవాల్సి వస్తుంది ఈ దేశం ఎక్కలకి. అరే నిజమరా ఇది చూడరా సార్ ఒకసారి కేక్ వద్దా అరే అది కార్ మీద పడేది బండి మొత్తం సాఫ్ చేపిస్తాం బ్లాగర్స్. వెల్కమ్. అది కూడా కంటెంట్ అంటారా? అదే పెద్ద పీస్ పెట్టరా మళ్ళీ అడుగుతున్నాము అని చెప్పేసి మాకు అవసరం లేదురా. మాకు దిగ్గాడు ఉన్నంతసేపు మాకు అవసరం లేదు. మాకు దిగ్గాడు 30 వస్తున్నాయి. దిగ్గాడు 30 వస్తున్నాయి. ఇది చూసానన్నయ్య, ఇది చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. 30 అన్ని ఫోటో తీసుకోలే కనబడ్డా నేను ఫోటోగ్రాఫర్ రారా ఏందన్నా కనీసం అన్న బ్రదరే గారా అన్న మన కోసమేరా మన మీద ప్రేమరా కాదా అన్న చెప్పు కాదా ఇది అన్నట్టు పడ్డది దగ్గరలో లేదురా. చాలా హైప్ ఇచ్చానా నీ గురించి. The famous person 1.2 million views. SS ORS. Oh sorry, ORS కాదు. SS ORS. Oh sorry, ORS కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. SS ORS. అరే రెండు చెప్పులు డిఫరెంట్ ఎట్లా వేసుకుంటారు నువ్వు? ఆ థాట్ ఎట్లా వచ్చింది కదా మామ? ఇప్పుడైనా కరెక్ట్ వేసుకుంటా. ఇప్పుడు దాకా ఫోటోలు ఎట్లా దిగిరో కూడా తెలియదు. సరే బర్త్డే నీది గారా? ఓ సారీ బర్త్డే నీది గారా? ఓ సారీ ఏంది బర్త్డే ఇప్పుడు ఓకేనా? ఏయ్ నాడి రోడ్ల దద్దమ్మ లేక ఇదేంద్రా గాడి లేక అక్కడ జరు పక్క కన్నా అక్కడ ఏయ్ నాడి రోడ్ల దద్దమ్మ లేక ఇదేంద్రా గాడి లేక అక్కడ జరు పక్క కన్నా అక్కడ గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. అరే మరి అక్కడిక్కడ పోతారు ఇడ నీ చుట్టూ ఎయిర్పోర్ట్ పోస్టర్ గురించి అసలు మాట్లాడొద్దు. అది అసలు బాధాకరమైన విషయం. తీసినోన్ని తీపించినోని అందరినీ త్వరలో పట్టుకొని దావత్ లో క్యాన్సిల్ చేస్తే వాళ్ళని అయిపోతుంది. ఎందుకు జిరాక్స్ లోకి ఇచ్చినవరా మనకి ప్రింట్అవుట్ చిట్టీలు జిరాక్స్ ఇచ్చినవరా? అది గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్ప్రైజ్ ఇది కూడా. ప్లీజ్ నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ రా. ఏ నేనేం గుడ్ ఏం కొట్టరా ఇజ్జత్ అవుతుంది చెప్తారా నీకు. కిండర్ జాయ్ కిండర్ జాయ్ పిల్ల కోసం కాదురా. ఫ్యూచర్ లో అలా బొమ్మలు వస్తాయి పిల్లలతో ఆడుకుంటూ వేసుకున్నాం కానీ 5 years వరకు రావుగా. ఒకటే వస్తుంది. నువ్వు ఎంతమంది పిల్లల్ని అంటావురా? అరే 5 years వరకు రావుగా. ఒకటే వస్తుంది.
నువ్వు ఇంతమంది పిల్లల్ని అంటావురా? అరే అది కాదు 11 తెచ్చిస్తారా ఇప్పుడు తెచ్చేయాలా? నీలంటూ నలుగురుంటే చాలరా ఆంధ్రప్రదేశ్ లో అమ్మాయిలందరి జీవితాలు నాశనం. కాదు అరే రే నీకు అది కాదురా, నీకు ఇంత మందిలో ఒక్కడైనా గిఫ్ట్ తెచ్చినారా? నేను తెచ్చిండ్రా ఇంత పెద్ద గిఫ్ట్ రా? చాలా ఇంపార్టెంట్ అనే గిఫ్ట్. గుండెలు ఉంటాడు రాడు గిఫ్ట్ లతోటి కాదురా చూసేదాన్ని. ఇంపార్టెంట్ అనే గిఫ్ట్. కొంచెం గుండెల నుంచి కింది దారితే ఏముంటుంది అన్ని ఉంటాడని చెప్పలే మీరు. అది తీసుకొని రే అరే అది కాదు. అరే మీరు ఇది కూడా తెలియదు, నేను లిటరల్లీ 9 గంటలకి షాపులు బంద్ అవుతున్నాయంటే చలికి స్కూటీ మీద పోయి మరి తెచ్చిండ్రా నీకోసం. ఏంది ఏంద్రా? హరిపోటర్ ఓపెన్ చెప్పాలంటే బజార్కి పోయినా కనిపించింది. అరే బజార్కి పోయినా కనిపించింది. అరే చేస్తే కామెడీ నేనే చేయాలి రోయ్, ఇంకెవరైనా చేస్తే ఊరుకోను. 26th అది 26th తర్వాత నేను ఇవ్వకపోయినాడు ఒకటే మాట్లాడు సర్ప్రైజ్ ఉంది ఒకటి అంటాడు, కానీ అది ఎందుకు చెప్పడు మనోడు. నీకు కూడా సర్ప్రైజ్ ఉంది అంటాడు. నువ్వు చెప్తే నేను సర్ప్రైజ్ నాకు కూడా చెప్పాల్సి వస్తుంది, నన్ను తెగుతుంది. పొద్దుగాల నుంచి ఎంట పడుతున్నా వాడు చెప్తలేడు. చెప్పు ఆ రోజు నేను ఆల్మోస్ట్ సర్ప్రైజ్ అయితే ఏం కాదు, కానీ నాకు సర్ప్రైజ్ అనుకుంటున్నా, కానీ మీకు ఇట్లా కాదు. ఇది సర్ప్రైజ్ ఏమంటారు? ఫస్ట్ అది కాదు ప్రణయ్ గారు పొద్దుగాల నుంచి ఏమంటుంది తెలుసారా? ఈడంట డైరెక్ట్ ఏడుస్తాడంట, ఇక డైరెక్ట్ ఏమంటుంది తెలుసారా? ఈడంట డైరెక్ట్ ఏడుస్తాడంట, ఇక డైరెక్ట్ తలకాయ కొట్టుకుంటాడంట నెలకి. అదేంటిదిరా అది? కావాల్సిందంటారు పని అంటారు, నాకేం చెప్తలేరు ఎందుకు? సర్ప్రైజ్ ఏందో నాకు కూడా తెలియదు. ఆడు 20 తర్వాత చెప్తాడు, నేను 26 తర్వాత చెప్తా. దానంత సర్ప్రైజ్ అది దానంత సర్ప్రైజ్ నవ్వొద్దని చెప్పన్నా, నాకు అవమానంగా ఉందన్నా. అది కాదు, ఆల్రెడీ వీసా అయింది పూర్తి. అరే మామూలు వచ్చినట్టు రా పిల్లలు వాళ్ళు ఇంటారు నీవి. కానీ అన్న నీదే లేటు. ఏంటి ఏం స్టార్ట్ చేద్దాం? ఏం తెచ్చినావు? ఏం చేయలేరా? బర్త్డే దావత్ ఇదేనారా? పోయి కార్డు తీసుకొస్తాడు. నీ ఇష్టం ఎప్పుడంటే ఇప్పుడు పోదామా? సాటర్డే నాన్ వెజ్ ఉండదు, మనం మధ్యాహ్నం నుంచి పోవాలరా ఫామ్ హౌస్. సండే ఓకే. అంటే నేను నాన్ వెజ్ తింటా, నాకు ప్రణయ్ గారు తినడు, శ్రీనాథ్ గారు తినడు సాటర్డే. సరేలే సరే సండే పెట్టుకుందాం రవి. సండే ఓకే. అరే ఒకసారి వినురా మళ్ళీ ఏమన్నాడు? సండే ఓకే. అరే ఒకసారి వినురా మళ్ళీ ఏమన్నాడు? వస్తే కాదు కరెక్ట్ చెప్పు. బడ్జెట్ నో లిమిట్. నీ పని అయిపోయింది. అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ పట్టుకొస్తారు. అన్లిమిటెడ్ స్వైపింగ్. ఎందుకు ఏడుస్తున్నావు? ఆనంద పాష్పాలు బర్త్డే మళ్ళా ఇంకో ఫామ్ హౌస్. ఏ కాదు, నీ బర్త్డే ఎప్పుడు రా? 6th మండే రా. ఇదేదో బాగా ఎందుకు అరే మనం 5th రోజు పోతే ఓకే డన్. నాను ఎన్సన్ను మా పని మేము చేసుకుంటా ఉన్నాము, ఇక నీ మట్టు మేము చెప్పే సొల్లు వింటా ఉన్నాము. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల?
మోసీడికి సబ్స్క్రైబ్ రా. Hi guys, wait for next vlog. ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేక చంపాను.